యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. ఈ దినం ఎపిసోడ్ సహకారి ఎవరు లేరు. ప్రభువు అనుగ్రహించున్నట్లు ప్రార్థించండి. ఈ మాసంలో కేవలం 9 దినాలు ఎపిసోడ్ సహకారులు వచ్చారు. ఆర్థిక అవసరతలు ప్రభు తీరుస్తారని ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ ప్రభు, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిస్తున్నాము. మీ కృపా సహాయం మాకు అనుగ్రహించండి అని వేడుకుంటున్నాము. ఈ పరిచర్యకు పోషణ ప్రసాదించండి. మీ మేలు చేత మమ్ములను తృప్తిపరచండి. మా ప్రేక్షకులతో మీరు మాట్లాడండి. వాక్యము మా జీవితాల్లో నెరవేర్చండి. మా రక్షకుడైన యేసు నామమున వేడుతూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథము 3వ స్కందము 83వ సంకీర్తన, ఆసాపు సంకీర్తన మీ ఎదుట ఉంచుకొనండి. 18 వచనాలు ఉన్నాయి. ఈ 18 వచనాలలో దేవుని ప్రజల మీదకు లేస్తున్న దైవ విరోధులు, వారి యొక్క ఐక్యత, నాశనము, అవమానము కలుగు చేయబడుట ఇందులో కనిపిస్తుంది. దేవుని పిల్లలు సత్యాన్ని, నీతిని, యథార్థతను అనుసరిస్తారు. అది గిట్టని వారు వారి మీద వివిధ మనుషులను పోగేసుకుని ఐక్యత ప్రకటిస్తారు. ఆ ఐక్యతలో పోరాటం కలుగు చేసే ప్రయత్నం చేస్తారు. అటువంటి వారికి దేవుడు నాశనాన్ని, అవమానాన్ని ఇస్తాడనేది ఈ కీర్తన సారాంశం. చదువుకుందామా? దేవా ఓరక ఉండకుము, దేవా మౌనముగా ఉండకుము, ఓరకుండకుము. దేవా ఓరక ఉండకుము. ఎలా ఉంది? దేవుడు ఊరుకోవటం ఏమిటి? దేవా మౌనముగా ఉండకుము, ఓరకుండకుము. దేవుడిని పిలుస్తున్నాడు. దేవుడు ఊరుకునే ఉండకుండా ఏం చేయాలని ఉద్దేశం? ఎందుకు దేవుడు ఊరుకుని ఉన్నాడు, ఉండకూడదు అని భక్తుడు ఆలోచిస్తున్నాడు? పరిస్థితులు. ఈ దినం నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? చుట్టూత శత్రువు ఆవరించి ఉన్నాడా? అభేద్యమైన స్థితిగతులు కనిపిస్తున్నాయా శత్రు వాతావరణం? డు నాట్ వరీ, భయపడద్దు. దేర్ ఈజ్ ఎ పవర్ఫుల్ గాడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. నీ పక్షంగా ఒక శక్తివంతుడైన దేవుడు ఉన్నాడు మనకు. ఎందరూ లేచినా ఆయన ఒక్క మాట సెలవిస్తే అందరూ పోతారు. అసత్యం, ఎక్కడ చూచినా అసత్యం, ఎక్కడ చూచినా గర్వం, ఎక్కడ చూచినా అహంకారం, ఎక్కడ చూచినా ధనాపేక్ష, ఎక్కడ చూచినా లోతు దినాలలో ఉన్న, నోవహు దినాలలో ఉన్న చెడ్డ పరిస్థితులు మనుషుల్లో కనిపిస్తున్నాయి. అలాంటి వారిని చూచి భయపడకండి. దేవుని యొక్క వాక్యములో నూతన నిబంధన ప్రారంభ దినాల్లో యూదుల నుండి యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన క్రైస్తవులకు
అపోస్తలులు ప్రభువు చెప్పినటువంటి మాటలు. మీ కుటుంబమే మిమ్మల్ని అప్పగిస్తుంది, జాగ్రత్త. నేను మాట్లాడుతున్నాను, సంఘములో ఉన్న వ్యక్తులే, క్రీస్తు సంఘానికి చెందిన వారమని చెప్పుకుంటున్న వ్యక్తులే మన మీదకి లేచే ప్రమాదం లేకపోలేదు. అలాంటి పరిస్థితుల్లో భక్తుని ఆక్రందన, దేవా ఊరకుండకము, మౌనముగా ఉండకము, దేవా ఊరకుండకము, జవాబివ్వు, పనిచేయి, నా పక్షంగా మాట్లాడు. చూడండి, ఒక వ్యక్తి మీదకి నలుగురు వ్యక్తులు భయభ్రాంతులు చేసేటట్టుగా కథలు వచ్చారనుకోండి. ఆ వ్యక్తి వెంటనే కోరుకునేది ఏమిటో తెలుసా? నా అండ ఎవరు, నా సహాయకుడు ఎవరు, నేను ఎవరిని పిలుచుకుంటే వెంటనే వస్తారు నాకు అని ఎత్తుక్కుంటాడు. ఆ క్యారెక్టర్ ఎవరిలో ఉందో వాళ్ళకి మొదట ఫోన్ చేస్తాడు. అవునా? అలాగే మనం దేవుణ్ణి అర్థం చేసుకుంటే మొట్టమొదట మనం పిలవగలిగేది ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. శిష్యులు ఓడ మీద ప్రయాణం చేసి వెళ్తున్నారు పడవలో. ప్రభువు అమరమున తలబాల్చుకుని నిద్రపోతున్నాడు. తుఫాను రేగింది. శిష్యులు కేకలు పెట్టారు, ప్రభువా నశించిపోతున్నాం అన్నారు. అమ్మోయ్ నాయనోయ్ బాబోయ్ అని పిలవలా, ప్రభువా అని పిలిచారు. హూ రెస్పాండ్స్ ఫస్ట్? నేను ఎప్పుడూ కూడాను నాకేదైనా అవసరం, శ్రమ, ఇబ్బంది కలిగితే వెంటనే నేను పిలిచేది ఎవరో తెలుసా? నా ప్రభువునే పిలుస్తాను, ప్రభువా అని పిలుస్తాను. సోదరుడా, సోదరి, దేవుణ్ణి పిలిచిన అనుభవం, దేవునితో మాట్లాడే అనుభవం, దేవుణ్ణి అభ్యర్థించే అనుభవం, దేవునికి అప్పగించుకొని ఎదురు చూచే అనుభవం విశ్వాసికి ఆదరణను ఇస్తుంది. నీ శత్రువులు అల్లరి చేస్తున్నారు. నా శత్రువులు అనలేదు ఇక్కడ. దేవా, నా శత్రువులు అల్లరి చేస్తున్నారు కాదు, నీ శత్రువులు అల్లరి చేస్తున్నారు. నిన్ను ద్వేషించు వారు తల ఎత్తి ఉన్నారు. అవును, దేవుని ద్వేషిస్తున్నారు, సువార్థీకరణను ద్వేషిస్తున్నారు, ఐక్యతను ద్వేషిస్తున్నారు. వీళ్ళు అందరూ కలిసి తల ఎత్తి మాట్లాడుతున్నారట. దేవునికి వ్యతిరేకమైన బ్రతుకులు, దేవునికి వ్యతిరేకమైన జీవితాలు, పద్ధతులు కలిగిన వారు దేవుని మీద లేచి మాట్లాడుతున్నారు. నీ ప్రజల మీద వారు కపట ఉపాయములు పన్నుతున్నారు. ఉపాయము, కపటోపాయము. కపట ఉపాయములు పన్నుతారండి, ఎందుకంటే వాళ్ళు నాశనం దగ్గరికి ఉంది కనుక. దేవుని పిల్లల మీద కపట ఉపాయములు పన్నేవారి నాశనం కునికి నిద్రపోదు. మన శత్రువుల యొక్క నాశనం కనిపిస్తోంది కదా మనకి. అవును, దేవుని పిల్లల మీద, నీ ప్రజల మీద కపట ఉపాయం పన్నుతున్నారు. నీ మరుగుదొచ్చి వారి మీద ఆలోచన చేయుచున్నారు. వారు ఇశ్రాయేలును పేరు ఇకను జ్ఞాపకం రాకుండా ఉండేట్లు, జనముగా ఉండకుండా వారిని సంహరించుదాం రండి అని చెప్పుకుంటున్నారు. మీ పేరు వినబడకూడదు ఇక్కడ అని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారట. దేవుని నామానికి స్తోత్రం. ఇట్ ఈజ్ నాట్ ఇంపాసిబుల్ ఫర్ దెమ్. అది వారికి సాధ్యం కాదు. ఎందుకంటే ఇశ్రాయేలు అనే పేరు తొలగించటం ఎవ్వడి వల్ల కాదు. ఎందుకంటే వారు దేవుని పిల్లలు. ఒక ఆయన మాట్లాడుతూ అన్నాడు, దేవుడు ఉన్నాడు అని అంటానికి నేటి ప్రపంచంలో కనిపిస్తున్న భౌతిక వాస్తవ రుజువు ఏమిటి అనగా ఇశ్రాయేలు దేశము, ఇశ్రాయేలు ప్రజలు అన్నాడు. ఇశ్రాయేలీయులను నాశనం చేయటానికి ప్రయత్నం చేసిన ప్రతి తెగలు నాశనమైపోయాయి. ప్రతివారు నాశనమయ్యారు. ఈ శత్రువులు ఏమనుకుంటున్నారట, ఇక వీరి పేర్లు జ్ఞాపకానికి రాకూడదు. మా సంగతి తెలుసా, మేమేంటో చూపిస్తాం మీకు, మీ పేర్లు ఇక కనపడవు, మీ పేర్లు లేకుండా చేస్తాం. అసలు ఎవరు జ్ఞాపకం చేసుకోరు భవిష్యత్తులో. అంత హీనమైన స్థితికి పంపించేస్తాం మిమ్మల్ని. ఈ దినాన మనం ఆలోచిస్తే
ఇటువంటి ప్రగల్భాలు పలుకుతున్న శత్రువులు మన చుట్టూతానే అపవాది పొంచి ఉండేట్టుగా చేస్తాడు. ఆనాడు ఇశ్రాయేలీయులకు అదే జరిగింది. అందుకే ఆక్రందనతో ప్రార్థన చేస్తున్నాడు. సంహరిస్తామని చెప్పుకుంటున్నారంట, అంటే ఉనికిలో లేకుండా చేసేస్తామని. ఉనికిలో లేకుండా చేసేయటానికి నీ తరమేనా, నీ ఇష్టమేనా? ఓ సాతానుడా, ఓ శత్రువా, అపవాది, విరోధి, నీ చేతుల్లో ఉన్నారా ఇశ్రాయేలీయులు? లేరే. నీవెంత పన్నాగాలు పన్నినా గెలవవు, నీకు ఓటమి తప్పదు అనేది గుర్తిరిగి ఆసాపు మాట్లాడుతున్నాడు. దేవా, జనముగా ఉండకుండా సంహరించేద్దాం రండి అని చెప్పుకుంటున్నారయ్యా వీళ్ళందరూ. మాకు వినబడుతున్నాయి, వాళ్ళు మాట్లాడుతున్నవి మాకు వినబడుతున్నాయి, మాకు వినపట్టం లేదా? మాకు వినబడుతున్నాయి అని వారు తెలుసుకోలేకపోతున్నారు. దేవా, మాకు వినబడుతున్నాయి. నీకు విరోధముగా వారు నిబంధన చేస్తున్నారు, ఏకమనసుతో వారు ఆలోచన చేస్తున్నారు. అబద్ధికులు, దొంగలు, దుర్మార్గులు ఒక చోట చేరి దేవుని పిల్లల పైన ఏం చేస్తున్నారట? ఆలోచన చేస్తున్నారు, నిబంధన చేస్తున్నారు. నిబంధన అంటే అగ్రిమెంట్. అగ్రిమెంట్ అంటే ఒక తీర్మానం, ఒక ఒడంబడిక. ఏమని చేస్తున్నారు ఒడంబడిక? ఏక మనసుతో చేస్తున్నారంట, విరోధంగా. దేవుని పిల్లలకు సమాచారం ఉంది ఇది. అటువంటి దుస్థితి మధ్య గుడారపు వాసులైన ఎదోమీయులు, ఇష్మాయేలీయులు, మోయాబీయులు, హగ్రీయులు, గెబలులు, అమోనీయులు, అమాలేకీయులు మరియు ఫిలిస్తీయుల తూర్పు ప్రాంతపు వారు, అశ్షూరు దేశస్థులు, లోతు వంశస్థులు అందరూ కూడా మోయాబీయులు, అమోనీయులు అన్నమాట. లోతు వంశస్థులు అంటే వారంతా కలుసుకున్నారు. 10 ట్రైబ్స్, 10 జాతులు కలుసుకున్నాయి. అంటే 10 మంది కలుసుకొని మన పేరు లేకుండా చేయాలి అని ప్రయత్నం చేస్తున్నారు. దేవా, వీళ్ళను చూస్తూ నీవు ఊరు కొనక్క ఉండుము. ఊరు కొనక్క. అయ్యా, ఊరుకోవద్దయ్యా. ఎందుకు ఊరుకుంటున్నావు? ఊరు కొనకుండము. నీవు లెగునైనా నీ కార్యం జరిగించు దేవా. ఇలాంటి అల్లరి మోకలను చెదరగొట్టు దేవా. ఆసాపు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని వాక్యం మన జీవితాల్లో నెరవేరుతోంది. సాతానుడు దేవుని పిల్లలను చెదరగొట్టడానికి, సత్యమును అనుసరించిన వారిని చెదరగొట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. కానీ వాడు 10 రెట్లు బలముతో పనిచేయాలని పనిచేసిన ఒక దట్టమైనటువంటి మేఘము గాలికి చెదిరినట్టుగా చెదిరిపోతుంది వారి ఐక్యత. చూడండి, ఇక్కడ వ్రాసిన మాట, ఏదోమీయులు. ఎవరు ఏదోమీయులు అంటే ఏశావు సంతానము. జాగ్రత్తగా రిలేషన్షిప్స్ చూడండి, ఇక్కడ భలే గమ్మత్తుగా ఉంటాయి. యాకోబు అన్న పేరు ఏశావు. యాకోబు గారు అన్న పేరు ఏమిటి? ఏశావు. ఏశావు పేరే ఏదోము, రెడ్, ఎర్రని అని అర్థం. ఏశావుకి మరొక పేరు ఏదోము. ఏదోము వారు అంటే ఎవరు? దాయాదులే. ఇశ్రాయేలీయులకి పెదనాన్న పిల్లలు, రైట్. తర్వాత ఎవరు? ఇష్మాయేలీయులు. ఇష్మాయేలీయులు ఎవరు? తాతగారి అన్న సంతానం. ఇస్సాకు సంతానం కదా ఇశ్రాయేలీయులు. ఇస్సాకు యాకోబును కన్నాడు, యాకోబు ఇశ్రాయేలీయులు 12 గోత్రాలను కన్నాడు. కనుక ఇస్సాకు యొక్క అన్నగారు అంటే అబ్రహామునకు హాగరుకు పుట్టినవాడు ఇష్మాయేలు. అంటే మనం అర్థం చేసుకుంటే తాతగారి అన్న పిల్లలు అంటే రిలేటివ్స్ వీళ్ళంతా కూడా. పెదనాన్న పిల్లలు, పెద్ద తాతగారి పిల్లలు, పెదనాన్న పిల్లలు, పెద్ద తాతగారి పిల్లలు, రైట్, ఓకే. నెక్స్ట్ మోయాబీయులు. మోయాబీయులు ఎవరు? అబ్రహాము యొక్క సోదరుని కుమారుడు కదా లోతు. లోతు కుమారుడు మోయాబు, అమ్మోను. అమోనీయులు, మోయాబీయులు అనేవాళ్ళు లోతు కుమారులు. కాబట్టి చిన్న తాత పిల్లలు వీళ్ళంతా రక్త సంబంధికులే. వీళ్ళంతా కూడా దగ్గర బంధువులే. వీరంతా కూడా సమీపస్తులే. కానీ ఎందుకు? దే ఆర్ ప్రాక్టీసింగ్ ఐడలాట్రీ.
వారు విగ్రహారాధన పాటించారు. వారు దేవుని సత్యాన్ని ఎరిగిన వారుగా నిలిచారు. సమీపస్తులైన వారే దేవుని పిల్లల మీద లేచి మాట్లాడుతున్నారు. వారు కనపడకుండా చేస్తామని ప్రతిజ్ఞను పూనుతున్నారు. ఎంత వాస్తవం వారి ఫైటింగ్ మీరు ఆలోచించండి. తర్వాత ఫిలిస్తీన్లు, తూరువాసులు, వీళ్ళు జెంటైల్స్, అశ్షూరీయులు, వీరంతా జెంటైల్స్, లోతు వంశస్థులు వారు సహాయం చేస్తున్నారు. ఆలోచించండి. దేవుని పిల్లలను తిరస్కరిస్తున్న రక్త సంబంధికులుగా ఉన్న వారే అన్యజనాంగంతో చేరిపోయి ప్రణాళికలు చేస్తున్నారట. ప్రణాళికలు ఆగి ఆలోచించమన్నాడు. ఇక్కడ సెల అంటే ఆగి ఆలోచించండి. ఎంత గ్రూపు ఏకమైపోయారు. దేవుని పిల్లలమైన మేమేమో ఒంటరి వారం అయిపోయాము. శత్రువులను కలుసుకున్నటువంటి వాళ్ళేమో ఎంతమంది అయ్యారు. అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? మిద్యానీయులకు చేసినట్లుగా చేయి. మిద్యానీయులకు చేసినట్లుగా చేయమంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు చాలా తేటగా మిద్యానీయుల యొక్క నాశనాన్ని గురించి మనకు వ్రాయబడుతూ వచ్చింది. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయంలో గిద్యోను, యెరుబ్బయలు అనేటువంటి జడ్జి ఉన్న కాలంలో మిద్యానీయులు బహుదండుగా వచ్చేశారు. వారు ఎలా ఉన్నారో తెలుసా? మిడతల వలె కనబడుతున్నారు అన్నాడు. లెక్కకు మిడతల్లా ఉన్నారు. 7వ అధ్యాయం 12వ వచనం, మిద్యానీయులు, అమాలేకీయులు తూర్పువారు లెక్కకు మిడతల వలె మైదానంలో పండుకొని ఉన్నారు, ఇసుక రేణువుల వలె కనిపిస్తున్నారు. అబ్బా, చాలా గొప్ప జనాన్ని పోగు చేశారే. బట్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్? ఏమిటి దానివల్ల ప్రయోజనం? ఏమీ లేదు. అందుకని అంటున్నాడు ఇక్కడ ఆసాపు, మిద్యానీయులకు చేసావు చూసావా దేవా, నీవు వారికి చేసినట్టుగా చెయ్యయ్యా. సీసెరాకు, యాబీనునకు చేసావు చూసావా, వారికి చేసినట్టుగా చెయ్యయ్యా. సీసెరా, యాయేలు సీసెరాను మేకుతో కొట్టి చంపేసింది. కణతలో మేకుతో కొట్టి చంపింది దెబోరా యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు. కనుక న్యాయాధిపతుల కాలములో శత్రువులను నువ్వెట్లా చంపావో, మిడతలను నలిపినట్టు నలిపేశావే, బలాఢ్యుడైన సీసెరాని ఎట్లా చంపేశావో ఆడదాని చేతిలో. కనుక ఆ విధంగా చేయి ప్రభువా వీళ్ళకి. అంటే ఒక మహిళ చేతిలో కలిగే అవమానం ఎంత అవమానం ఉంటుందో ఒక యుద్ధవీరుడికి, అట్లాంటి అవమానం వీళ్ళకి రావాలి. వస్తుందండి, మనం చూస్తాం కూడా అట్లాంటి వారిని. దేవుని ప్రజలు చూచారు. మిద్యానీయులు మిడతల వలె వచ్చారు, అమాలేకీయులు మిడతల వలె వచ్చారు. ఏమైపోయారు వాళ్ళందరూ కూడా? గిద్యోను ఖడ్గము 300 మంది చేత 3 దళాలుగా ఏర్పరచబడి 100 మంది కొత్త కొండలను అర్ధరాత్రి పూట ఒకే సమయానికి బోర ఊదినప్పుడు 3 దిక్కులా బద్దలు కొట్టినప్పుడు ఒక పెద్ద బాంబ్స్ సౌండ్స్ లాగా వచ్చి మిద్యానీయులు ఒకళ్ళొకళ్ళు పొడుచుకొని చచ్చిపోయారు. సెల్ఫ్ కిల్లింగ్. దేవునికి స్తోత్రం. వారిలో వారే పొడుచుకున్నారు. అర్థమవుతుందా? దేవుని పిల్లల మీదకు లేచిన వారికి జరిగే ఫేట్ ఏమిటంటే వాళ్ళలో వాళ్ళకే తగాదాలు వస్తాయి, వచ్చి తీరతాయి. వాళ్ళను వాళ్ళు సంహరించుకుంటారు. ఇది జరిగి తీరుతుందన్నమాట. దేవుని పిల్లలారా, ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, మీ మీదకు ఎటువంటి వ్యక్తులు లేస్తున్నా మీ పరిస్థితులకు మీరు భయపడవద్దు. దేవుడు మీ పక్షంగా ఉన్నప్పుడు వారిని మిద్యానులా చేసేస్తాడు, సీసెరాలా చేస్తాడు. ఒక మహిళ చేతిలో ఓడిపోయినంతట అవమానం వారికి ఇచ్చేస్తాడు. అవును, దేవా అట్లా చెయ్యి అంటున్నారు. వారు ఏందోరులో నశించారు, భూమికి పెంట అయ్యిరి. అంటే వారి శవాలు కూడా ఎవరు తీయలేదు, ఎరువైపోయారు. వారి శవాలు కూడా ఎవరు తీయలేదు, మట్టిలో కలిసిపోయా, ఎరువైపోయారు. ఓరేబు, జేయేబు అని వారికి నువ్వు చేసినట్లు వారి ప్రధానులకు చెయ్యి. జబహు, సల్మునా వారికి చేసినట్లు సకల రాజులకు చెయ్యండి. చూడండి ఎట్లాంటి నాశనం తెమ్మన్నాడు. సకల రాజులకు కూడా నువ్వు చేయి ప్రభువా. దేవుని నివాస స్థలాలను మనం ఆక్రమించుకుందామని వారు చెప్పుకుంటున్నారు. దేవుని నివాస స్థలాలను శత్రువులైన అన్యులు ఆక్రమించుకోవటమా? దేవుడు నిద్రపోతాడా? వారు ఆక్రమించుకోలేరు. అది దేవుని పిల్లల స్వాస్థ్యంగా మిగిలిపోతుంది.
శత్రువులు పారిపోతారు, దేవుని స్వాస్థ్యం మిగిలిపోతుంది. నా దేవా, సుడి తిరుగు దీరు వలెను, గాలి ఎదుట ఒగుడాకుల వలెను వారిని చేయము. దేవా, సుడి తిరిగి ధూళి సుడిగా తిరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? ధూళి సుడిగాల్లో రేగి ఆకాశంలో ఎగిరిపోయి స్థానం ఎరగకుండా పోతుంది. చూడండి, అప్పుడప్పుడు మనకు గాలి వీస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో సుడిగాలి వస్తుంది. నేను ఒక దినాన ప్రయాణం చేస్తూ హైదరాబాద్ వెళ్తున్నాను, విజయవాడ నుండి కారులో. మా ఎదుట సుడిగాలి వచ్చింది. నేను ఎప్పుడు చూడాలి అంత పెద్ద సుడిగాలి. ఆ సుడిగాలి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలిపోతోంది, సుడులు తిరుగుతోంది గాలి. ఆ సుడులు తిరగటంలో క్యారీ బ్యాగ్స్, పేపర్స్, తేలికగా ఉన్న చిన్న చిన్న వస్తువులు గాల్లో లేచి కనిపిస్తున్నాయి. అవి లేచి కింద పట్టలేదు, ఆ సుడిగాలతో పాటు అవి కూడా మూవ్ అయిపోతున్నాయి. ఆ తర్వాత ఎగిరి చెదిరిపోయి పడిపోతున్నాయి అక్కడక్కడక్కడక్కడ. దేవుని పిల్లలకు వ్యతిరేకంగా వస్తున్న వారు సుడిగుండంలో చిక్కుకున్నటువంటి వారు, సుడిగాలిలో చిక్కుకొని తమ స్థానాలు ఎరుగని వారిగా విసిరివేయబడతారనేది దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. దే విల్ లూజ్ దైర్ పొజిషన్స్. వారి స్థానాలు వారు ఎరుగని స్థితికి రాబోతున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలకు వ్యతిరేకముగా లేచిన వ్యక్తులు వారి స్థానాలను వారు కోల్పోతారు. సుడిగాలి వారి జీవితంలో ప్రవేశిస్తుంది. అంతేకాదు, కారు చిచ్చు కొండలను తగలబెట్టినట్లు ఆగదది. కారు చిచ్చు అంటే ఆగినట్టు కనిపిస్తుంది, మళ్ళీ వచ్చేస్తుంది, ఆగినట్టు కనిపిస్తుంది, మళ్ళీ వచ్చేస్తుంది. అంటే అది పూర్తిగా తగలబెట్టే వరకు మండుతూనే ఉంటుంది. దాని స్వకీయ నాశనం వచ్చే వరకు కూడా అది మండుతూనే ఉంటుంది. కారు చిచ్చు కొండలను తగలబెట్టేస్తుంది. ఈ అనుభవం కూడా నేను చూశాను. తూర్పుగోదావరి జిల్లాలో సమ్మర్లో ఒక ఏజెన్సీ ప్రాంతానికి సువార్థీకరణ కోసం వెళ్ళాను నేను. ఒక చోట ఎక్కడో రగులుకుంది. 3 దినాలు నేను ఆ ప్రాంతంలో సంచరించాను. 3 రాత్రులు తేటగా అగ్ని మండుతూ కనిపించింది. నేను అడిగాను, ఏమిటండి అక్కడ రాత్రిపూట అగ్ని కనిపిస్తుంది అంటే, అది కార్చిచ్చు అయ్యగారు, అది ఎవరు అంటించింది కాదు, చెట్లు రాపిడికి రుద్దుకొని తగలబట్టడం ప్రారంభమవుతాయి. చెట్ల రాపిడికి మంట ముడుతుందయ్యా, ఆ మంటకి ఆ సదరు చెట్లు దగ్ధమై పక్క చెట్లకు అంటుకుంటాయి, అది ఎవడో వెళ్ళి ఆపేది కాదు అన్నాడు. ఈ మధ్యన తిరుమల చుట్టుపక్కల ఘాట్స్లో ఈ కార్చిచ్చు వ్యాపించింది. విదేశాల నుంచి కూడా ఆర్పేవాళ్ళు రావాల్సి వచ్చింది. అది ఎంత దూరం కాల్చుకుంటూ పోవాలనుకుంది అంతవరకు పోయింది. అది అంతే. మనుషులు దాన్ని ఆపే శక్తి లేదంటే, అది తగలబడటం మొదలైతే దేవుడే ఆపాలి. ఇక దేవుడు ఆపకపోతే ఏం మిగలదు అక్కడ. కొండలను తగలబెడితే, కొండలు పైకెక్కి ఎవడు తగలబెడతాడండి? కార్చిచ్చు తగలబెడుతుంది. అంటే డివైన్ పవర్ చేత వారు అంతం చేయబడతారు. డివైన్ పవర్ చేత వాళ్ళు అంతం చేయబడతారు దేవుని శత్రువులు. అది రాస్తున్నాడు అక్కడ. నీ తుఫాను చేత వారిని తరుముము. చూడండి ఎంత బలమైన పదాలు వాడుతున్నాడో. అగ్ని అడవిని కాల్చేట్లు, గాలి సుడిగాలి ఆకులను తీసుకెళ్ళేట్లు, కార్చిచ్చు తగలబెట్టేట్లు, తుఫానుతో వారిని తరిమేసేయి. నీ సుడిగాలి చేత వారికి భీతిని పుట్టించు. కొన్ని సుడిగాలులు కార్లను సైతం తిరగబెట్టేసే సుడిగాలు ఉన్నాయి. మనం నెట్లో చూడొచ్చు. సునామీల టైంలో చూస్తున్నాం. వరదలకు కార్లు కొట్టుకుపోవటం, గాలికి కార్లు కొట్టుకుపోవటం. అంటే ఒక అద్భుత శక్తి, మానవాతీత శక్తి. మానవులు క్రియేట్ చేసింది కాదు కదా, అది మానవాతీతమైనటువంటి, మానవులు కంట్రోల్ చేయలేనటువంటిది. మానవులు ఎటాపాలు అర్థం కాదు కదా. సుడిగాలు వస్తుంది, అది ఎటు నుంచి ఎటు మూవ్ అవుతుంది ఎవడికి తెలుసు? ఎవడాపగలుగుతాడు? సుడిగాలి మీద నువ్వు కంప్లైంట్ ఇస్తే ఎవరన్నా అధికారి వచ్చి ఆపగలుగుతాడా? హీ కాంట్ డూ దట్, చేయలేడు. కనుక మానవుల శక్తి చేత నివారించలేనటువంటి స్థితిగతులు వారికి వస్తాయి. యెహోవా అప్పుడు వారు నీ నామాన్ని వెతికేటట్లు వారికి పూర్ణ అవమానము కలుగజేయము. ఇందులో కొంత సంతోషం.
దేవుని నామాన్ని వెతుక్కుంటారంట. అప్పుడు అయ్యో ఏమిటి ఇది, ఎవరు చేస్తున్నారు, ఎందుకిట్ట అయిపోయింది, మా బతుకిట్ట ఎందుకు అయిపోయింది, మా ఐక్యత ఎట్లా ఎందుకు అయిపోయింది, మా పతనం ఎలా ఎందుకు వచ్చింది, మేము ఎక్కడ ఓడిపోయాం, మేము ఎక్కడ నాశనం అయిపోయాం, ఎక్కడ మేము పతనం చూస్తున్నాం, అపజయం మాకెందుకు వచ్చింది అనేది ఎప్పుడు తెలుసా? అవమానం వచ్చినప్పుడు తెలుస్తుందండి. అప్పుడు వెతుక్కుంటారు, దేవుని నామాన్ని వెతుక్కుంటారు. వారు నిత్యం సిగ్గుపడి భీతిని పొందుతారు, వారికి భయం కలుగుతుంది, వారికి సిగ్గు వస్తుంది. మేము చేసింది తప్పు, దేవుని బిడ్డల మీదకి వెళ్ళాం కనుక మా బ్రతుకులు ఇట్లా అయ్యాయి, మా సిగ్గు కలిగింది, సిగ్గు వస్తుంది, భ్రమపడిపోయి నశించిపోతారు. యెహోవాను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడు అని వారు ఎరుగుదురు. చాలా చరిత్ర జరిగిన తర్వాత కానీ వాళ్ళకి అర్థం కాలేదు, యెహోవాయే సర్వశక్తి గల దేవుడు, సర్వోన్నతుడు, ఆయన నామమును ధరించిన వారికి ఆయన ఆసనుడు, వారి పక్షంగా ఆయన నిలబడతాడని వాళ్ళు తెలుసుకునేప్పటికీ అంతా అయిపోతుంది. మళ్ళా మొదటి స్థితికి, ఇంకా దీనస్థితికి వెళ్ళిపోతారు వాళ్ళు. ఒకప్పుడు బలాఢ్యులు కానప్పుడు ఎట్లున్నారో అట్లాంటి దుస్థితికి వారు దిగజారిపోతారు. ఈ రాత్రి వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. సహోదరుడ సహోదరి, దేవుని పిల్లల మీదకు లెగవద్దు. లేచిన వారి గతి వారి ఐక్యత పతనానికి, అవమానానికి, నాశనానికి దారి తీస్తుంది. ఇది ఈ రాత్రి సందేశం. రేపటి వాక్య ధ్యానంలో 84వ సంకీర్తన అతి ప్రాముఖ్యమైన ఆరాధన సంకీర్తన ఇది. ఎపిసోడ్ సహకారులు ఈ మాసం 20 దినాల వరకు ఇంచుమించుగా రాలేదు, అయినా దేవుడు సహాయం చేస్తారు అని నమ్ముతున్నాం. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నట్టు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి 9:30 గంటల అనంతరం నిబంధన టీవీలో అబద్ధమాడిన భక్తులు అనే అంశంపై నేను వాక్యాన్ని చెప్పాను, వీక్షించండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్య విన్న బిడ్డలను దీవించండి, మీ కృప మాకు అనుగ్రహించండి, ప్రతి అవసరం తీర్చండి, మీ మహిమ ఐశ్వర్యం కృమ్మరించండి. మాలో యోగ్యత లేదు, మాలో అర్హత లేదు, మీరు పిలిచారు, మీరు వాడుకుంటున్నారు, మీది పరిచర్య. మా బుద్ధిహీనతను క్షమించి మాకు సహాయకుడిగా లేకండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.